హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ నవల వెన్నెల్లో ఆడపిల్ల సెకండ్ పార్ట్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రేవంత్, కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ మిస్టర్ రేవంత్. థ్యాంక్ యూ సార్. అతడు తల వంచుకుని మెట్లెక్కుతూ అభినందనలు తెలుపుతున్న వాళ్ళందరికీ సమాధానం ఇస్తూ వస్తున్నాడు. పెనిన్సులా ప్రొడక్ట్స్ 4వ అంతస్తులో ఉంది. అదే అతడి ఆఫీస్. అందులో రేవంత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ పిలుస్తున్నాడన్న కబురు వచ్చి వెళ్లాడు. కంగ్రాచ్యులేషన్స్, పొద్దున్నే పేపర్లో చూశాను, ఇంగ్లీష్లో అన్నాడాయన. థ్యాంక్స్ చెప్పాడు రేవంత్. నీ వల్ల కంపెనీకి కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ లభిస్తుందోయ్. రేవంత్ మాట్లాడలేదు. ఒక అత్యున్నతమైన పోటీలో తన ఉద్యోగి సంపాదించిన విజయాన్ని కూడా వ్యాపార దృష్టితో చూడగల ఆయన వ్యాపార దక్షతకి మనసులోనే జోహార్లర్పించాడు. ఈయనగాని వ్యాపారం మానేసి చదరంగం ఆడటం మొదలు పెడితే ఎప్పుడో ప్రపంచ ఛాంపియన్ అయిపోయేవాడు. అక్కడ్నుంచి వచ్చేశాక జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్లాడు రేవంత్. ఆయన దగ్గర రేవంత్ కి బాగా చనువుంది. ఆయనెప్పుడూ హడావిడిగా ఉంటాడు. పని తప్ప ఇంకొకటి పట్టించుకోడు. రావోయ్ రా, ఎందులోనో ప్రైజ్ వచ్చిందని విన్నాను. ఎందులో? క్యారం బోర్డా? ఫైల్ చూసుకుంటూ అడిగాడు ఆయన. కాదండి, చదరంగం. ఓహో, వెరీ గుడ్. నీ పేరు పెద్ద అక్షరాలతో వేశారే. నువ్వు టీం కెప్టెనా? కాదండి, చదరంగం ఇద్దరే ఆడతారు. ఓహో, అయితే ఎవరితో ఆడి గెలిచావు? పోలెన్స్కీ అని వరల్డ్ ఛాంపియన్ సార్. కొంచెం గర్వం తొంగి చూసింది రేవంత్ కంఠంలో. అతడెందుకొచ్చాడు ఇక్కడికి? కాదు సార్, నేనే వెళ్ళాను. ఎక్కడికి? రష్యా. వాట్? ఎప్పుడు? మీరే కదా సార్ నాకు సెలవిచ్చింది, కిందటి వారం. అవునవును కదూ. ఇంతకీ ఎందుకు వెళ్ళావు రష్యా? చదరంగం టోర్నమెంట్కి సార్. టోర్నమెంట్సా? ఓహో, అయితే మీ టీం నెగ్గిందన్నమాట. గుడ్. రేవంత్కి తన మీద తనకి జాలేసింది. ఇక ఈయనతో మాట్లాడి లాభం లేదని లేచాడు. బయటికొస్తుంటే, ఏమిటి బయట చాలామంది ఉన్నట్టున్నారు అని అడిగాడు. ఈరోజు ఇంటర్వ్యూలు సార్ అంటూ రేవంత్ జ్ఞాపకం చేశాడు. అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాను. అన్నట్టు ఈరోజు 11ంటికి మీటింగ్ ఉందే, ఎలా? తనలో తనే అనుకుంటున్నట్టు ఆయన అన్నాడు. రేవంత్ మాట్లాడకుండా బయటకొచ్చేశాడు. అతడు తన ఛాంబర్స్కొచ్చేసరికి అక్కడ కూర్చుని ఉన్న జేమ్స్ అతడిని చూసి నవ్వాడు. మామూలుగా కంగ్రాట్స్ చెప్పుకునేదానికన్నా ఎక్కువ స్నేహం వాళ్ళది. జేమ్స్ పెనిన్సులా ప్రొడక్ట్స్ మార్కెటింగ్ మేనేజర్. జేమ్స్ 5 అడుగుల 6 అంగుళాలు ఎత్తుంటాడు. ఎత్తుకు తగ్గ లావు, నల్లగా ఉన్న మొహంలో కల ఉంటుంది. నిర్లక్ష్యమైన కళ్ళు. ఆ నిర్లక్ష్యం ఏదో చోట తల్లి లేచిపోవడంతో పెరిగింది. తండ్రి తాగుబోతై పట్టించుకోవటం మానేయటంతో పెరిగింది. స్త్రీ అంటే అతనికి గౌరవం లేదు. అది అతడి తప్పు కాదు. మనసుని తాకిన వాళ్లు లేరు. నిరాసక్తత కేరసిన్ని చేసింది. నిర్లిప్తత నాజూకు భావాల్ని చంపింది. తాకితే రాత్రంతా తాగుతూనే ఉంటాడు. లేకపోతే ఒక 4 నెలలు అస్సలు ముట్టుకోడు. చాలా మంది చెడ్డవాళ్లు మంచివాళ్లుగా కనపడటానికి ప్రయత్నం చేస్తే ఇతడు పనిగట్టుకుని చెడ్డవాడుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్లలో ఆ పేరు చాలా సులభంగా సంపాదించాడు. కాని మనసు పొరల్లోకి తరిచి చూస్తే అంతా మంచే. ఓపిక ఎవరికుంది? ప్రేక్షకుడిగా ఉండి జీవితాన్ని చూడటంతో నిర్లక్ష్యం నుంచి హాస్యం పుట్టింది. గీతల రూపంలో బయటపడేది అప్పుడప్పుడు కుదురుగా గీస్తే మంచి కార్టూనిస్ట్ అయి ఉండేవాడు. అయినా పత్రికల్లో పడుతూనే ఉంటాయి. అతడంటే పడదు. పెనిన్సులా కంపెనీలో పనిచేసే 8 అమ్మాయిల్లో 7గురికి ఇంకొక అమ్మాయి బాల వితంతువు. రేవంత్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఒక గొప్ప చిత్రకారుడు కుదురుగా కూర్చుని గీసిన చిత్రం అతడి జీవితం. చాలా సిస్టమేటిక్ అది. 5ంటికే లేచి 5 గంటల పాటు ఆ చదరంగంతో ఆటాడి అరిస్టోక్రసీ కోటేసుకుని ఆఫీస్కొచ్చి ఆ 5 అడుగుల 5 అంగుళాల అబ్బాయి అంతరంగం ఆకాశంలా నిర్మలం, ఆకృతి అరవిందంలా కోమలం. పదవి, కంఠంలో కమాండ్ని, హోదా, మనసులో బిడియాన్ని తీసుకురాలేదు. విభిన్న ధృవాలు ఆకర్షించబడినట్టు వాళ్లు స్నేహితులయ్యారు. ఎయిర్పోర్ట్కొచ్చాను, కానీ నేనొచ్చేసరికి విమానం రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిందట అన్నాడు జేమ్స్. రేవంత్ నవ్వి, చాలా శ్రమ తీసుకున్నావే అన్నాడు. జెండా ఎగరేసి వచ్చావు కదా. రేవంత్ మొహంలో నవ్వు మాయమై మ్లానమైంది. నెమ్మదిగా అన్నాడు, విమానం దిగ్గానే నా కళ్ళు వెతికాయి. నేను సాధించింది తక్కువ విజయం కాదని నాకు తెలుసు. నేను అభిమానుల్ని,
పూలదండల్ని, ఘనస్వాగతాన్ని కోరుకోవటం లేదు. కానీ నీకు తెలుసా జేమ్స్, కనీసం ప్రాంతీయ క్రీడా మండలి సెక్రటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు అన్నాడు రేవంత్. కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావడం అన్నాడు జేమ్స్. కాదు, తెలుగువాణ్ణి కావటం. పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు విషాదంగా అన్నాడు. నువ్వు ఓ కళాకారుడివి, నీకు తెలియందేముంది? క్రీడాకారుడు, కళాకారుడు చిన్నపిల్లల్లాంటివారు. రవ్వంత ఉత్సాహం వారి పట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేం గమనిస్తున్నామని ఎవరైనా అభిమానం కురిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. ఆ అభిమానమే కొరవడుతుంది రోజుల్లో. ఫోన్ మోగింది. రేవంత్ ఫోన్ ఎత్తి తన సహజమైన బిజినెస్ మోన్టోన్లో హలో అన్నాడు. అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. అతడు విసుగ్గా మరోసారి హలో అన్నాడు. హలో? కొద్దిగా బెదురు, కొద్ది ఎగ్జైట్మెంట్, కొద్దిగా చిలిపితనం అన్నీ మిళితమైన ఓ అందమైన స్వరం అవతల నుంచి పలకటంతో రేవంత్ కుర్చీలో చప్పున కదిలి ఎవరు అన్నాడు. నేను మీ అభిమానిని. మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తామని ఫోన్ చేశాను. థ్యాంక్స్. మీ పేరు అని అడిగాడు రేవంత్. అతడికిలా మరో అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అభినందనలు చెప్పటం కొత్త. అందులోనూ అమ్మాయి ఫోన్ చేసి చెప్పటం మరీ కొత్త. పేరెందుకు అంది ఆ అమ్మాయి. రేవంత్ విస్మయంతో అదేంటి, పేరు చెప్తే వచ్చే నష్టమేముంది అన్నాడు. పేరు చెప్తే వచ్చే లాభం మాత్రం మీకే ఉంది. మీకు తెలియాల్సిందల్లా ఒకరు మీ అభిమాని అని, మీ విజయాన్ని గమనించి మీకు అభినందనలు తెలుపుతున్నారు అని, అంతే కదా అంది. కాని చెప్పటం వల్ల నాకు కొద్దిగా సంతృప్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటే పలానా అమ్మాయి ఫోన్ చేసింది కదా అని ఊహించుకోవడానికి బావుంటుంది అన్నాడు సమర్థించుకుంటూ రేవంత్. రేవంత్ పడుతున్న అవస్థ చూసి జేమ్స్ ఏమిటి విషయం అని అడిగాడు. రేవంత్ మౌత్ పీస్కి చెయ్యి అడ్డు పెట్టి ఎవరో అమ్మాయి అభినందనలు చెప్తోంది అన్నాడు. అని తిరిగి ఫోన్లో నా ఆర్గ్యుమెంట్ కరెక్టేనా అన్నాడు. నా పేరు అంటూ చెప్పబోయి ఆగి, నా పేరు మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఆర్, దీన్ని బట్టి కనుక్కోండి చూద్దాం అంది. అతడు తెల్లబోయి ఎలా కనుక్కోవటం అని అడిగాడు. పెద్ద చదరంగం ప్లేయర్ కదా, ఆ మాత్రం కనుక్కోలేరా? ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే తెలుగమ్మాయి పేర్లు ఎన్నుంటా ఏంటి అని నవ్వి, అరగంట తర్వాత ఫోన్ చేస్తాను, ఈలోపు వీలైనన్ని నోట్ చేసుకుని ఉంచండి అని ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల తర్వాత చూస్తే స్నేహితులిద్దరూ కాగితం కలాలతో కుస్తీ పడుతూ ఉన్నారు. రాధ, రాధిక, రమణి అన్న 3 పేర్లు తట్టాయి. రేవంత్ తల విదిలిస్తూ ఇదేం లాభం లేదు అన్నాడు. అప్పటికి 5 నిమిషాలు గడిచిపోయాయి. ఇంతలో పొలి మీద పుట్ర అన్నట్టు జనరల్ మేనేజర్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. రేవంత్ జనరల్ మేనేజర్ రూమ్ కి వెళ్లేసరికి ఆయన పిఏ మీద ఎగిరి పడుతున్నాడు. ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకుని ఇంటర్వ్యూలు ఎలా ఏర్పాటు చేస్తారని తిడుతున్నాడు. రేవంత్ వెళ్ళగానే చూడబోయ్, 16 మంది క్యాండిడేట్స్ ని గంటలు ఇంటర్వ్యూ చేయాలట, ఇదేమన్నా సాధ్యమా అన్నాడు. రేవంత్ మాట్లాడలేదు. ఆయనే అన్నాడు, ఇదేం లాభం లేదు గాని రేవంత్, వీళ్లలో 4 కమిటీ రూంలో కూర్చొని నువ్వు సెలెక్ట్ చెయ్యి. ఇదంతా అరగంటలో జరిగిపోవాలి. ఆ 4 నేను ఫైనల్ గా ఇంటర్వ్యూ చేసుకుంటాను. క్విక్, మళ్ళీ 11ంటికే నాకు మీటింగ్ ఉంది అంటూ ఫైల్ చదవటంలో మునిగిపోయాడు. రేవంత్ పిఏ బయటకొచ్చారు. ఆయన గంటలో చేయలేంది తాను అరగంటలో ఎలా చేయగలడో అతనికి అర్థం కాలేదు. పోనీ గంట తనకే ఇచ్చి ఒకరిని సెలెక్ట్ చేయొచ్చు అనొచ్చుగా. మళ్ళీ ఫైనల్ అథారిటీ తన చేతిలో కొంచుకోవాలి. అతనికి నవ్వొచ్చింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేవంత్ కి ఫోన్ చేసిన అమ్మాయి పేరుని రేవంత్ కనుక్కోగలడా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు ఫోన్ చేసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వెన్నెల్లో ఆడపిల్ల నెక్స్ట్ పార్ట్ ని వినాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి స్టోరీని వినండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.